డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 19వ భాగం 28/3/20. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారి గ్రంథం. శాపాలైపోయాయి, అనుగ్రహాలైపోయాయి, వరాలు గురించి చెప్తున్నాను. 43. శ్రీరాముడు మరు ప్రదేశానికి వరం ఇవ్వడు. నేను ఇవాళ సముద్రం దాటుతా లేదా సముద్రాన్ని నీళ్లు లేకుండా ఇంకింప చేస్తా అని కృతనిశ్చయుడై రాముడు కుశలు దర్భలు పరిచిన నేలపై కూర్చోండి మౌనధారి విధిపూర్వకంగా సముద్రాన్ని సుముఖంగా చేయటానికి వ్రతం ధరించారు. దాన్నే దర్భశయనం అంటారు. రామేశ్వరం అవతల వెళ్ళిన వాళ్ళందరూ చూస్తారు. అట్లతడు 3 రాత్రులు వ్రతనిష్టలో గడిపారు. కానీ మందమతి అయిన సముద్రుడు ప్రత్యక్షం కాదు. అప్పుడు రాముడు కోపించి సర్వ జగత్ సంహారమైన బాణాన్ని తీసి సముద్రంపై ప్రయోగించడానికి సిద్ధపడి అతని బాణం సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేసింది. సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు ఆనాటి నుండి పొగ చిమ్ముతూ వాటిలోంచి పొగ బయటికి వస్తుంది. అవి సుడులుగా తిరగటం మొదలే. సముద్రంలోని జీవరాశులన్నీ వ్యాకులపడి పాతాళానికి వెళ్ళిపోయాయి. అక్కడ దానవ వీరులు కూడా వృధా వ్యాకులు అయ్యారు. సముద్రంలో అంతటా కోలాహల ధ్వనులు పెరిగిపోయాయి. రాముడు తిరిగి బాణప్రయోగానికి ఉత్సహిస్తుండగా లక్ష్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా చాలు ఇంకా వద్దయ్యా అని అతని ధనువును పట్టు. కానీ రాముడు ఇంకా తీవ్ర స్వరం సముద్రాన్ని హెచ్చరిస్తూ నేను నిన్ను ఇవాళ పాతాళం వరకు ఎగురింప చేస్తా, నీళ్లు లేకుండా చేస్తా. నా బాణంతో ఈ జలరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నారు. అప్పుడు అలా పలికిన రాముడు బ్రహ్మదండ సమానమైన బాణాన్ని ఒకటి తీసుకొని దాన్ని బ్రహ్మాస్త్ర మంత్రం చేత అభిమంత్రి దాన్ని ధనుస్సులో సంధింపగానే చరాచర సృష్టి అంతా విచలితమై అప్పుడు సముద్ర జలం నుండి స్వయంగా ప్రత్యక్షమై వచ్చి సముద్రుడు చేతులు 2 జోడించి రాముడితో ఇలా విన్నవి. మహాత్మా, పృథ్వీ, వాయువు, ఆకాశము, జలం, అగ్ని ఇవి పంచభూతాలు కదా. ఇవి సదా తమ స్వభావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ సనాతన ధర్మ మార్గాన్ని అవి వదలలేవు. నా స్వభావం కూడా అలాంటిది. నేను అగాధ జలరాశి, నన్నెవ్వరూ దాటలేరు. నా లోతు ఇతరులకు గమ్యం అయితే నా స్వభావమే నశించి మారిపోతుంది. నా కుమార, తిమి నక్కర జలభచర భరితమైన నా జలాన్ని నేను కామ, లోభ, దయాది గుణాల చేత స్తంభింప చెయ్యలే. కానీ నేను నీకొక ఉపాయాన్ని మాత్రం చెబుతా. దాని చేత నువ్వు ఈ వానర సేనతో సులభంగా నన్ను దాటిపోగా నాకు కూడా కష్టం ఉండదు. ఆ మాటలు విని రాముడు సముద్రుడితో ఇలా అని, నా ఈ బాణం అమోఘమయ్యా సముద్ర, దీన్ని ఎక్కడ ప్రయోగించాలో నువ్వే చెప్పు అన్నాడు. దానికి బదులు సముద్రుడు ఇలా చెప్పాడు. నాలో ఉత్తర దిక్కున ద్రుమకుల్యం అనే పేరు గల పవిత్ర స్థలం ఒకటి ఉంది రామ. దాన్ని అభీర జాతుల వాళ్ళందరూ ఆక్రమించి ఉన్నారు. వాళ్ళు రూపగుణ క్రియలతో భయంకరులు, పాపులు, దొంగలు. వాళ్ళు నా జలాలను హరిస్తున్నారు. ఆ పాపాత్మల సంపర్కం నాకు భరించరానిదిగా ఉంది. నువ్వు ఈ బాణాన్ని
వాళ్ళున్న చోట వదులు. ఆ మాట విని రాముడు సముద్రుడు చెప్పినట్లుగా ఆ బాణాన్ని ఉత్తర దిశగా వదిలా. అది మహోజ్వలంగా వెలుగు చూడని ఆ ప్రదేశాన్ని అంటుకో. అక్కడ ఘోరమైన ఆర్తనాదాలు వచ్చి ఆ బాణఘాతం చేత ఏర్పడిన బిలం అంటే బొక్క నుంచి పాతాళ జనం ఉవ్వెత్తుగా ఎగిరి బయటకు వచ్చి ఆ బిలరంధ్రం ఒక వ్రణ రూపంగా ఏర్పడినందు ఆ ప్రదేశాన్ని వ్రణం అనే పేరు. వ్రణం అంటే కురుపలమ. అక్కడి జలాలన్నీ ఇంకిపోయాయి. అప్పటి నుండి అది మరుకాంతారముగా, కాంతారం అంటే అరవ, కాంతారా సినిమా కూడా వచ్చిందిగా, ఒక టీవీ చేసే తమిళ కన్నడ నటుడు దర్శకుడు తీశాడు. మరుకాంతారంగా ప్రసిద్ధి చెంది అలా ఎండిపోగా వరం తస్మై దదౌ విద్వాన్ మరుదేవ మరుదే మర వే మర అవే మరవే అమర విక్రమ వశవ్య చాల్య రోగశ్చ ఫలమూల రసాయుత బహుస్నేహో బహుక్షేర సుగంధిర్వివిధౌషత్ ఏవమేతైశ్చ సంయుక్తో బహుభిః సంయుతో మరుః రామస్య వరదానాచ్చ శివః పంథా బభూవః. దేవ ఉపమ పరాక్రమం అంటే దైవంతో సమానమైన పరాక్రమం కల రాముడు ఆ మరుభూమికి ఇలా వరం అనుగ్రహించాడు. ఏమని? ఈ మరుభూమి అంటే ఊసర క్షేత్రం, ఏ పంటలు పండకుండా ఉండేది, వేస్ట్ ల్యాండ్ అంట. ఇంగ్లాండ్లో వేస్ట్ ల్యాండ్ గురించి అద్భుతమైన కవిత్వం, కావ్యం రాశాడు టిఎస్ ఎలియట్ అనేటువంటి వాడు. ఈ మరుభూమి పశువులకు ఉపకరిస్తుంది. ఇక్కడ రోగ భయం ఉండదు. ఫలమూలాలు, రసస్నిగ్ధ పదార్థాలు, పాలు, సుగంధాలు, బహువిధములైన ఓషధులు దీనితో నీళ్ళు నిండి ఉంటాయి. ఇలా రాముడు వరమివ్వడం చేత ఆ ప్రదేశం గుణ సమృద్ధమై అందరికీ మంగళకరమైన మార్గంగా మారి ఈ వరం ఆయన అడగకుండానే, ఆ మరు ప్రదేశం అడగకుండానే రాముడు ప్రసాదించిన వరం కనుక అయాచిత వరం. 44 విశ్వకర్మ నలుడు అనేటువంటి వానరుడికి ఒక వరం ఇచ్చాట. అది యుద్ధకాండలో 22వ సర్గలో. సముద్రుడి రాముడితో విశ్వకర్మ సుతుడైన నలుడి యొక్క శక్తియుక్తులు చెబుతున్నాడు రాముడికి. కుక్షిస్థానం దగ్ధమైన పెదం సముద్రుడు రాముడితో ఇలా అన్నాడు: అయం సౌమ్య నదో నామ తవయో తనయో విశ్వకర్మణ పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రీతిమాన్ విశ్వకర్మణ. నాయన రామచంద్ర, నీ ఈ సేనలో, వానర సేనలో నరుడనే తేజస్వి అయిన వానరుడు కోతి ఉన్నాడయ్యా. అతడు విశ్వకర్మ కొడుకు. వాడికి తండ్రి తన అంతగా శిల్పకళలో ఎంత నిపుణుడు అయ్యాడో అంత నిపుణుడు అవ్వటానికి వరమిచ్చాడు. మహాత్మా, నువ్వు ఈ విశ్వానికి విశ్వకర్మ వంటి స్రష్టం. ఆ నరుడికి నీ యందు బాగా ప్రేమ అతిశయాలు ఉన్నాయి. అతడు మహా ఉత్సాహి, శిల్ప కళా సమర్థుడు. నాపై ఇతడు వంతెన నిర్మించగల. నేనా వంతెనను ధరించి నిలుస్తా. అలా చెప్పి సముద్రుడు అంతర్హితుడైపోయాడు. వానరుల సహాయంతో నరుడు వార్ధిపై అంటే సముద్రంపై వంతెన నిర్మించాడు. తండ్రి విశ్వకర్మ తన తల్లికి ఇచ్చిన వర ప్రభావంతో తాను వంతెన నిర్మించటంలో సమర్థుడయ్యానని నలుడు స్వయంగా రాముడికి చెప్పుకున్నాడు. వరం ఇవ్వటానికి గల కారణమేం లేదు. ఇది కూడా బహుశా అయాచిత వరం కింద లెక్కేసుకోవాలి. అలాగే 45
విశ్వకర్మ నలవానరుని అంటే నరుడనేటువంటి ఈ వానరుడి తల్లికి ఒక వరం ఇచ్చారు. యుద్ధకాండ 22వ సర్గం. నరుడు రాముడితో తన వృత్తాంతం చెబుతున్నాడు. ప్రభు, సముద్రుడు నన్ను గురించి చెప్పిందంతా యథార్థం. నేను తండ్రి గారి వలన అంటే మా తండ్రి అయిన మయుడి వలన విశ్వకర్మ గ్రహించిన శక్తియుక్తుల సముద్రం మీద వంతెన నిర్మిస్తా. లోకంలో కృతజ్ఞులపై దండనీతి ప్రయోగించటే సర్వసిద్ధిప్రదమని అంట. అలాంటి వారి పట్ల క్షమ కాని, సాంత్వన కాని, దానం వంటివి ప్రయోగింపటానికి పనికి రావు, ఉపయోగం లేదు. ఈ భయంకరుడైన సముద్రుడు కృతజ్ఞతతో కాక దండానికి వెళచాడు. నువ్వు బాణం ఎక్కువ పెట్టేటప్పటికే పరిగెత్తుకుంటూ కాచుకుంటూ వచ్చి సేతుబంధనం ఊహించి ఉపాయం నివేదించారు. జ్ఞాపకం పెట్టుకో. మమ మాతుర్వతో దత్తు మందరే విశ్వకర్మణ మయాతు సదృశ పుత్రస్తవదేవి భవిష్యతి. మందరా అచలంలో ఉన్నప్పుడు అంటే కొండ మీద ఉన్నప్పుడు మా తండ్రి విశ్వకర్మ మా తల్లితో ఇలా అన్నాడు, నువ్వు నా వంటి పుత్రుడు నీకు పుడతాడు అని వరమిచ్చి, నేను ఇలా విశ్వకర్మ ఏతేన సాహ్యంతు మహత్కృతం శక్కరస్య ధీమత దేవాసురే జాంబవతా లబ్ధాశ్చ బహవో వరాహ. దేవాసుర యుద్ధంలో ఈ ధీశాలి ఇంద్రుడికి ఎంతో సహాయపడి అతడి చేత ఎన్నో వరాలు పొందాడు. ఇక్కడ చాలా వరాలు అని మాత్రమే చెప్పాడు. ఏం వరాలో చెప్పదు, అవేమో చెప్పలేదు. అది 47. ఎవరో కుంభకర్ణుడికి కూడా ఒక వరం ఇచ్చారు. యుద్ధకాండ 61. విభీషణుడు శ్రీరాముడి కుంభకర్ణుడి యొక్క బలపరాక్రమ శౌర్యాలన్నీ వివరిస్తూ చెప్తారు. మహాకాయుడైన కుంభకర్ణుడు పర్వతంతో సమానమైన శరీరం, మహోజ్వల కిరీటం, సువర్ణ భూషాధిక చూసి వానరసేన భయ విహ్వలమైపోయి, రాముడు ఈ విశాలకాయుడైన వీరుడెవడయ్యా అని విభీషణుడిని అడిగాడు. దానికి విభీషణుడు ఇలా బదులు చెప్పి, ఇతడు విశ్రవసుని పుత్రుడైన కుంభకర్ణుడు. పూర్వం వీడు యుద్ధంలో యమధర్మరాజుని దేవేంద్రుణ్ణి కూడా ఓడించి, ఈతడిలాగా ఒడ్డు పొడుగుల గల రాక్షసుడు ఇంకొకడు ఈ లంకలో లేనే లేడు. వీడితో తలపడి దేవ దానవ యక్ష రాక్షస గంధర్వ నాగ విద్యాధర కిన్నరు ఎంతోమంది ఎన్నోసార్లు యుద్ధంలో ఓడి పారిపోయారు. ఉగ్ర నేత్రుడైనటువంటి ఈ వీరుడు శూలం చేతతో పట్టుకొని యుద్ధ రంగంలో నిలిస్తే అతన్ని దేవతలు కూడా జయించలేరు. రామభద్రా అన్న ప్రకృత్యా హేష తేజస్సు కుంభకర్ణో మహాబల అన్యేషాం రాక్షసేంద్రాణం వరదాన కృతం బలం. మహాబలుడు తేజస్వి అయిన ఈ కుంభకర్ణుడి ఈ బల పరాక్రమాలు జన్మసిద్ధమైనవే కాని తక్కిన రాక్షసాధికుల బలం వరదానం వల్ల వాడు పొందాడు. వీరికి జన్మతగా లభించి ఆ వరం ఏవో ఎవరిచ్చారో ఇక్కడ చెప్పరు. వరదానం అని మాత్రమే మహర్షి వాల్మీకి అన్నారు. 48. బ్రహ్మ అతికాయుడికి ఒక వరం ఇచ్చాడు. యుద్ధకాండ 69వ సర్గం. కుంభకర్ణుడు వధింపబడటం చేత వాడిని సఫా చేశాడు. రావణుడు అత్యంత దుఃఖపీడితుడై తమ్ముడి యొక్క సాగు విలపిస్తుండగా త్రిశూరుడు అనేవాడు రాక్షసుడు రావణుడితో ఇలా అని, మహారాజా, ఈ విధంగా కౌరసుడనై
శిల్పకర్మతో అతనితో సమానుడిని అయ్యానే. అడగందే నా శక్తిని గురించి నేను మీకు చెప్పలేకపోయా. అలాగే ఇంతవరకు మౌనంగా ఉన్న నాకు ఈ సముద్రంపై వంతెన నిర్మించే సామర్థ్యం వరమిచ్చిన కారణం లేదు. బహుశా ఇది కూడా అయాచిత వరం వాడికి లభించింది కనుక నరుడి తల్లి పేరేమో కూడా తెలియదు. బహుశా ఆమె ఘృతాచి అనే అప్సరస కావచ్చు అని అంటున్నారు. 46 ఇంద్రుడు జాంబవంతుడికి ఒక వరం ఇచ్చాడు. యుద్ధకాండలో 27వ సర్గలో వస్తుంది. రావణుడి మంత్రి సారణుడు వాడు వేర్వేరు వానర యూధుల గురించి రావణుడికి చెబుతున్నాడు. వాళ్ళందరినీ పరిశీలించి చూశాడు. చెప్తున్నాడు, రాముడు సేనా సహితుడై సముద్రం దాటొచ్చాడయ్యా. అప్పుడు రావణుడు తన మంత్రులైన శుకసారణులు వానర సేనను చూసి రండిరా, వాళ్ళ బలం ఏమిటో ఎస్టిమేట్ చేసి నాకు చెప్పండి. వాళ్ళు దొంగతాటుగా వానర సేనను చూస్తారు. కానీ విభీషణుడు వాళ్ళని గుర్తుపట్టారు. ఆ రాక్షసులిద్దరూ రాముణ్ణి చూసి భయపడ్డారు. కానీ రాముడు వాళ్లతో, మీరు నిరీక్షణ కార్యం పూర్తయితే నిర్భయంగా వెళ్ళచ్చు. ఇట్లా పోయి రావణుడికి నా సందేశంగా అతడు ఏ బలాన్ని నమ్మి సీతను అపహరించాడు ఆ బలంతో పాటుగా ఇప్పుడు బంధుమిత్ర సేనా సహితుడై వచ్చి బలం చూపమని చెప్పాడని నేను చెప్పానని వాడికి చెప్పండిరా అన్న. వానర యూధపతుల విస్మృత పరిచయం కలిగిస్తూ అతడు జాంబవంతుణ్ణి గురించి ఇలా చెప్పాడు. ఎవరికి వాళ్ళకి చెప్పు. నీల మేఘావృతుడైన ఇంద్రుడిలా 4 వైపులా భల్లూకాలతో ఒప్పుతున్న ఈ యూధాధిపుడు ధూముడు అతడు వృక్షవంతం అనే పర్వతంలో నిలబడి నర్మదా జలాలని తాగుతూ ఉంటాడు. ఆ ధూమ్రుడి తమ్ముడు జాంబవన్ రూపంలో అన్నలాగా ఉన్న పరాక్రమంలో అతడి కంటే చాలా గొప్పవాడు. అతడు శాంత స్వభావం. అన్న గురుజనులు ఆదేశించినట్టుగానే నడుస్తాడు. సొంత నిర్ణయం తీసుకోవడం. దుఃఖించడం శ్రేష్ఠ పురుషుల లక్షణం కాదు. నువ్వొక్కడవే 3 లోకాలను జయింప సమర్థుడు. నీ వద్ద బ్రహ్మదత్తాలైన శక్తి, కవచం, ధనుర్బాణాలు, మేఘగర్జనం లాంటి ధ్వనికల రథాలు. నీ ఒకే శస్త్రంతో ఎన్నోసార్లు దేవదానవులను ఓడించావు. కనుక నువ్వు అన్ని విధాల శస్త్రాస్త్రధరుడవై యుద్ధానికి వెళ్ళితే రాముణ్ణి అవలీలగా జయింపగల. అది నీకిష్టం కాకపోతే నువ్వు ఇక్కడే ఉండు. నేను యుద్ధానికి వెళతా. ఇవాళ నా చేత చంపబడి రాముడి శాశ్వతగా నిద్రలోకి జారుకుంటా. త్రిశరుడి మాటలు విని దేవాంతక నరాంతకుడు మహా తేజస్వి అయిన అతికాయుడు 3 కూడా యుద్ధం మీద ఉత్సాహం చూపి వీళ్ళు రావణుడి కొడుకు ఇంద్ర ఉపపరాక్రమం. ఇంద్రుడితో సమానమైన అంటే పోల్చదగిన పరాక్రమం. రణదుర్ముధులు దేవతల దర్పం అణచగలిగినవారు. సర్వే సమరమావాద్య న సృజంతే పరాజితా. దేవైరపి సగంధర్వై సకిన్నర మహోరగై సర్వేస్త్ర విదుషౌరుభిరా సర్వే యుద్ధ విశారదా సర్వే పరవర విజ్ఞానా సర్వే లబ్ధవరాస్తద. దేవ గంధర్వ కిన్నర మహోరగ. వరగాలంటే పాముల బలాలతో పోరాడి వీళ్ళు ఎప్పుడూ కూడా ఓడిపోల, పరాజితులుగా. వీళ్ళంతా అస్త్ర కోవిదు. అందరూ యుద్ధ విశారదు, వీరులు. శస్త్ర ప్రయోగం, శాస్త్ర జ్ఞానంలో ప్రజ్ఞ గడించినవ. వీళ్ళంతా
వరములు పొందినవాడే. వీళ్ళకి వరాలు ఎవరిచ్చారు, అందుకు కారణమేమిటో, ఎలాంటి వరాలు ఇచ్చారో అని మాత్రం చెప్పల, వరప్రాప్తి మాత్రం చెప్పబడి. అలాగే యుద్ధకాండలు 71వ సర్గ. యుద్ధంలో వాలిపుత్రుడైన అంగదుడు నరాంతకుణ్ణి, వాయుపుత్రుడైన హనుమంతుడు దేవాంతకుణ్ణి వధించారు. అందుకనే వాడు దేవాంతక నరాంతకులు అంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప పరాక్రమం ఉన్నవాడుంటే ఆ పేర్లు వాడు రాక్షసులు. నరాంతకుణ్ణి అంగదుడు, అలాగే హనుమంతుడు దేవాంతకుణ్ణి శత్రు భీకరమైన తన సేన వ్యధాచరం అవటంతో వృధా అంటే అవి నశించిపోతూ ఉండటంతో అతికాయుడు గమని ఇంద్రతుల్య పరాక్రములైన తన సోదరుడు చనిపోవడం, పినతండ్రులైన మహోదర మహాపార్షులు యుద్ధరంగంలో వధింపబడటంతో అతనికి విపరీతమైన క్రోధం వచ్చి చుకోపచ మహాతేజ బ్రహ్మదత్తవరో యుధి అతికాయో అద్రిసంకాశో దేవదానవ దర్ప. అతనికి బ్రహ్మ ఇచ్చిన వరము అలాగా విశాల పర్వత ఆకారుడైన ఆ వీరుడు దేవదానవుల యొక్క గర్వాన్ని అణచగల సమర్థుడు. ఇక్కడ కూడా అతికాయుడు బ్రహ్మ ఇచ్చిన వరమేమిటో చెప్పలా, కేవలం వరం ఇచ్చినట్లుగా మాత్రం. అతికాయుడి విరాట్ శరీరాన్ని చూసి వానరుడు భయంతో 4 వైపులా పారిపోయారు. వాళ్ళ యుద్ధక్షేత్రంలో రాముడి దగ్గరకు వెళ్ళి శరణు మహాప్రభూ అన్నారు. అతికాయుడి విశాల కాయాన్ని చూసి రాముడు కూడా ఆశ్చర్యపడి అతడు వాడిని గురించి విభీషణుడి అడిగి, అప్పుడు విభీషణుడు ఇలా చెప్పాడు, ఇతడు రావణుడి పుత్రుడైనటువంటి అతికాయుడనే పేరులో బలంతో రావణుడితో సమానమైన బలం కలవు. ఇతడు వేద శాస్త్రాలు బాగా తెలిసినవాడు, అస్త్రశస్త్రవేత్తలు శ్రేష్ఠుడు అని. ఏతేనారాధితో బ్రహ్మ తపసా భావితాత్మన అస్త్రాన్ని చాప్యవాస్థాని రిపవశ్చ పరాజిత సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువా ఏతచ్చ కవచం దివ్యం రథశ్చ రవిభాస్వరః. తపంచేసి విశుద్ధమైన మనస్సు కల ఇతడు చాలా కాలం బ్రహ్మను ఆరాధించి బ్రహ్మ ఇతడికి ఎన్నో దివ్యాస్త్రాలు ప్రసాదించి దాని బలంతో ఇతడు ఎందరో శత్రువులను చంపేశాడు, జయించి. బ్రహ్మ ఇతడి దేవాసురుల చేత అవధ్యత్వం అంటే వాళ్ళ చేత చంపబడని వరాన్ని ఇచ్చి పైగా ఒక దివ్యమైన కవచాన్ని కూడా ఇచ్చాడు. పైగా దివ్యమైన కవచం, సూర్య సమానమైన తేజస్సు గల రథాన్ని కూడా ప్రసాది. అతని అతికాయుడితో లక్ష్మణుడు యుద్ధం చేస్తూ అతన్ని వధించటకు ఎన్నో అమోఘాలైన బాణప్రయోగం చేసింది. కానీ అవి ఆ రాక్షసుడి శరీరాన్ని ఛేదించలేకపోయాయి. ఆ సమయంలో వాయుదేవుడు లక్ష్మణుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, బ్రహ్మదత్తవరోహ్యేష అవధ్య కవచావృతః బ్రాహ్మణాస్త్రేణ వింఛేనమేష వధ్యో హి అవధ్యయేష హన్యేషాం అస్త్రాణం కవచీ బలి అని దాని సూక్ష్మంగా చెప్పి, ఈ రాక్షసుడికి బ్రహ్మదత్తమైన ఒక వరముంది. లక్ష్మణ, అభేద్యమైన కవచం వాడి దగ్గర దాన్ని ధరించొచ్చాడు కనుక దాన్ని బ్రహ్మాస్త్రం చేసి ఆ కవచాన్ని ముక్కలు చేస్తే తప్ప చావడు. ఈ కవచధారి మహావీరవుడు
అనేక శస్త్రాల చేత వధింపబడడు. అప్పుడు లక్ష్మణుడు మహావేగం గల బాణం ఒకటి బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించి అతికాజుడిపై ప్రయోగించగా కవచం విచ్ఛిన్నమై వాడు చచ్చిపోయాడు. ఈ పఠం, ఈ వరం యాచితం, వాడు కోరుకుంటే లభించింది. దివ్య కవచాన్ని, తేజపూర్ణమైన రథం వాడు అనుగ్రహంగా పొందారు. తర్వాత ఇంద్రుడు శ్రీరాముడికి వరం ఇవ్వడం. యుద్ధకాండ 103వ భాగం. సర్గ. రామరావణ యుద్ధంలో రావణుడు రథం మీద నుండి రాముడు భూమి మీద నిలబడి బాణవర్షాలు ఒకళ్ళ మీద ఒకడు ప్రయోగిస్తాడు. రామరావణ యుద్ధానికి సరిపోలిన యుద్ధం మళ్ళీ జరగలేదని ఎందరో కవులు రాసిన సంగతి మనకు తెలుసు. కనుక అప్పుడు ఆకాశంలో నిలబడ్డ ఈ యుద్ధాన్ని చూస్తున్న దేవ, గంధర్వ, కిన్నర మొదలైన వాళ్ళు తమలో తాము ఇలా అనుకున్నారు. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, వాడేమో రథం మీద కూర్చొని హాయిగా యుద్ధం చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఈ యుద్ధం సరి సమానమైన యుద్ధం, అది ఎలా ఆగుతుంది అని వాళ్ళు ఆలోచించారు. ఆ మాటలు విని దేవేంద్రుడు మాతరి అనే తన సారథి, నువ్వు మా రథాన్ని తీసుకొని వెంటనే రాముడి దగ్గరకి వెళ్ళి ఆ రథం ఎక్కి దేవతను దేవహితం చెయ్యమని, దేవతలకి మంచి చెయ్యమని నేను చెప్పి పంపానని చెప్పిరా, ఇచ్చిరా అని చెప్పి. అలాగే మాతలి వెంటనే రథం తీసుకొని స్వర్గం నుండి భూమికి దిగి రాముడి దగ్గరకి చేరి నమస్కరి అతనితో ఇలా: సహస్రాక్షేణ కాకుత్స రథోయం విజయాయతే దత్తస్థవ మహాసత్వ శ్రీమన్ శత్రు నిబర్హణ ఇదమైంద్రం మహచ్ఛాపం కవచం చాగ్ని సన్నిభం శలాశ్చాదిత్య సంకాశ శక్తిశ్చ విమలా శివ అన్న. శత్రు సూదనుడవైన, అంటే శత్రు సంహారకుడవైన ఓ రఘువీర రామచంద్ర ప్రభు మహాత్మా, సహస్రాక్షుడైన 1000 కళ్ళున్న దేవరాజు ఇంద్రుడు నీ విజయానికై ఈ రథాన్ని నాతో పంపించాడు. ఇది ఇంద్రుడి యొక్క మహాధనుస్, ఇది అగ్ని సంకాశమైన తేజం కలిగిన కవచం కనుక ఇవి సూర్యుడిలా ప్రకాశించేటువంటి బాణాలు. ఇవన్నీ మంగళకరమైన శక్తి. ఈయన్ని అతడు నీ కోసం పంపాడు. ఇవన్నీ నీ కోసం. నువ్వు యుద్ధంలో గెలవకపోతే వాడు మళ్ళీ తలెత్తుకోలేరు దేవత. మహావీర, నువ్వు ఈ రథం ఎక్కువ, నా సారథ్యంలో నువ్వు దేవేంద్రుడు దానవులను వధించినట్టు ఈ రావణుని వధించు స్వామి. ఇది మీ అన్నగారైన దేవేంద్రుడి ఆజ్ఞ. మాతలు విని రాముడు ఆ రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దాని మీద ఎక్కి అప్పుడు యుద్ధం. ఇది వరదానమా లేక యుద్ధవేళ రాముడికి ఇంద్రుడు అందించిన సహాయమా? వరమనుకుంటే అది అయాచితం, అడక్కుండాలని. రథం, బాణాలు, కవచం, శక్తి ఇవన్నీ ఇవ్వటం అనుగ్రహానికి కారణం అంటున్నారు భిడేగా. యుద్ధకాండలో 120 రావణ వధ. సీతాదేవి శీల పరీక్షార్థం అగ్నిలోకి ప్రవేశించడం, కుశలంగా బయటికి రావడం జరిగిన తరువాత సంతుష్టుడైన ఇంద్రుడు రాముడి యందు ప్రసన్నుడై నీ అభిష్ట అనుసారం వరాలు నేను ఇస్తా, కూరుకోవయ్యా రాముడా అన్న. అప్పుడు రాముడితో అన్న. రాముడు ప్రసన్నుడై హర్షంతో ఇలా అన్న: యది ప్రీతి సముత్పన్న మయితే విబుధేశ్వర వక్ష్యామి కురుమే సత్యం వచనం వదతాం వర మమ హేతో పరాక్రాంత ఏ గతాయమ సాధన
ते सर्वे जीवितं प्राप्य समुत्तिष्ठन्तु वानर मत्कृते विप्रयुक्ताय पुत्रैर्दारैश्च वानरा तान् प्रीतमनसः सर्वान् द्रष्टुमिच्छामि मानद विक्रान्ताश्च शूराश्च न मृत्युं गणयन्ति च कृतयत्ना विषन्नाश्च विपन्नाश्च जीवयैतान् पुरन्दर मत्प्रिये स्वभिरक्ताश्च न मृत्युं गणयन्ति ये त्वत्प्रसादात् समेयुस्ते परमे वरमेतमहं वृणे नीरुजो निर्विणांश्चैव सम्पन्नबलपौरुषा गोलाङ्गूलस्पधा काङ्क्ष द्रष्टुमिच्छामि मानद अकाले चापि पुष्पाणि मूलानि च फलानि च नद्यश्च विमलास्तत्र తిష్టే యుర్యత్ర వానర. గొప్ప వరం కోరాడు. ఏమడిగాడు? వక్తలలో శ్రేష్ఠుడైన దేవ విభు ఇంద్ర మహేంద్ర, నా యందు ప్రసన్నుడవైతే నా ప్రార్థన అంగీకరించి నా కోసం యుద్ధానికి వచ్చి పరాక్రమంచు చచ్చిపోయి యమలోకానికి వెళ్ళిన వానరులందరినీ తిరిగి బతికించి, యమలోకానికి ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు, న్యాయంగా యుద్ధంలో చేస్తే స్వర్గానికి వెళ్ళాలి కనుక వాళ్ళందరినీ బతికి మాననీయ నా కోసం భార్యాపుత్రులను కూడా విడిచిపెట్టి వచ్చి పట్టిన వాళ్ళందరినీ తిరిగి ప్రసన్న చిత్తులుగా చూడగలుగు కనుక వాళ్ళంతా బతికి బట్ట కట్టాల్సిందే. ఎవడు నా కోసం చచ్చినట్టు ఉండకూడదు. దేవారాజా, వాళ్ళు బలవంతులు, శూరుడు, మృత్యువును కూడా లక్ష్యం చెయ్యకుండా నా కోసం పోతారు. వాళ్ళందరినీ తిరిగి బతికించు. నాకెప్పుడు ప్రియం మీద చేసేవాడు, మృత్యువును సైతం లక్ష్యంపనివాడు అయిన ఆ వీరులంతా తిరిగి నన్ను కలుసుకొందురుగా. వాడు బతికి మళ్ళీ నాకు కలపడ. మహనీయ, నేను ఆ వానర గోదాంబూల వృక్ష వీరులందరి ఆరోగ్యవంతులుగా, వ్రణరహితులుగా, పుళ్ళు కాని దెబ్బలు కాని గాయాలు కాని లేని వాళ్ళుగా, బల పౌరుష సంపన్నులుగా, వాళ్ళు పోగొట్టుకున్న బలాన్ని సంపదని అన్నీ పొందిన వాళ్ళుగా నాకు కనపడ. ఈ వానరుడు ఏ చోట ఉంటారో ఆ చోటులో గల వృక్షాలు, లతలు మొదలైనవి అకాలంలో కూడా, కాలం కాని కాలంలో కూడా పుష్ప ఫల భరితాలయ్యేటట్లు అక్కడి నదులు 365 రోజులు నిర్మల జలపూరితాలు అయ్యేటట్లుగా వరం ప్రసాదించవయ్యా దేవేంద్ర అన్నట్టు. రాముడి కోరిక విని ఇంద్రుడు మహాప్రసన్నుడై, నువ్వు కోరిన వరం చాలా గొప్పదయ్యా, నేనాడిన మాట తప్పను, వరం ఇస్తానని ముందే చెప్పా, నీ కోరిక తప్పక సిద్ధిస్తుంద. వరమేతమహం వృణి అని రాముడు చెప్పిన ఈ వరం అయాచితమే అవుతుంది. కారణం, ఇంద్రుడు స్వయంగా వచ్చి వరం అడగమని కోరాడు, అంతేగాని రాముడేం అడగ. యుద్ధకాండలు 127వ సర్గ. 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసి రాముడు భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు. అతడు ఆ తపోధరుడికి నమస్కారం చేసి అయోధ్యను గురించి ప్రశ్న వేశాడు. దానికి ఆ మహర్షి ఇలా బదులు, యథాచ నిఘతే తస్మిన్ రావణే దేవకంటకి సమాగమశ్చ త్రిద శై యథా దత్తశ్చ తే వర సర్వం మమైతద్వితదం తపసా ధర్మవత్సర. దేవకంటకుడైన రావణుని నువ్వు చంపావయ్యా. ఆ చంపిన తర్వాత దేవతలంతా వచ్చి నిన్ను కలియడం, వాళ్ళు నీకు వరమివ్వడం మొదలైన విషయాలన్నీ నేను నా తపోబలం చేత తెలుసుకొని
ఈ వరాలు దేవేంద్రుడిచ్చిన వరాలు ఒకటేనా, వేరు వేరా? దేవతలిచ్చిన వరాలు వేరుగా ఉండొచ్చు, వరం ఒక్కటే అయితే దేవతలు అని బహువచన ప్రయోగం కనిపిస్తోంది కనుక వరానికి రాముడు అతని వచనాలు శిరసా గ్రహించి హర్షచిత్తుడై అతన్నిట్లా వరమడిగా, ఆకాశ ఫలినో వృక్షా సర్వే చాపి మధుస్రవా ఫలాన్యమృతగంధీని బహూని వివిధాని చ భవంతు మార్గే భగవన్నయోధ్యాం ప్రతి గచ్చత. మహాత్మా మహేంద్ర, ఇక్కడ నుండి అయోధ్య వరకు గల మార్గంలో సమస్త వృక్షాలు అకాలంలో కూడా, కాలం కాని కాలంలో కూడా పుష్పించి ఫలించి మధుస్రవ తేనెలు కారుస్తూ అమృత సుగంధ భరితాలు అవ్వ. అలా ఎన్నో రకాలుగా అత్యధికంగా లభించేటట్టుగా నువ్వు నాకు వరమివ్వ. నేను అయోధ్యకి వెళ్తుంటే దారంతా నిర్మానుష్యంగా, లేకపోతే నిర్జనంగా, లేకపోతే ఆ ఫలవృక్షాలు లేకుండా ఎండిపోయి ఉంటే నేను సాధించిందేం లేదు కనుక అవన్నీ నందన ఉద్యానవనాల్లాగా కనపడాలి. భరద్వాజుడు రాముడి అభీష్టాన్ని ఈడేర్చాడు. అప్పుడు అక్కడి వృక్షాలు దేవవృక్షాలులాగా శోభిల్లుతాయి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. భరతుడు అయోధ్య నుంచి వచ్చి రాముణ్ణి కలుసుకోవటానికి ఆ ఆశ్రమంలో విడిది చేసి భరద్వాజుడు ఇచ్చిన విందు అద్భుతమైన విందు. ప్రపంచంలో అలాంటి విందు ఎవడికి ఏది కావాలంటో అలా ప్రత్యక్షమైపోయాయి. స్నానం, పానం, తాగుడు, మద్యం, గిద్యం అన్ని ఆడ మగ. అలాంటి విందు నభూతో నభవిష్యత్. వాల్మీకి రామాయణంలో అద్భుతంగా దాన్ని వర్ణించి నేను ఎప్పుడూ చదివి దాని మీద భరద్వాజ విందు అనేటువంటి ఒక వ్యాసం రాసి ఈనాడు వాళ్ళది తెలుగు వెలుగు ఉంటుందిగా, ఆ తెలుగు వెలుగు పంపి అందులో అక్షరం మార్చకుండా వాళ్ళు అందులో వేశారు. నాకు 4-3 కాపీలు కూడా పంపారు. అద్భుతమైన వ్యాసంగా అందరూ దాన్ని గుర్తించారు. అలాంటి వ్యాసం ఆ రామాయణంలో ఈ విషయాన్ని తీసుకొని రాసిన వాడు ఎవడే. కనుక ఈ వరం, ఇందాక చెప్పిన వరం అంతా అయాచ 51. బ్రహ్మ వైశ్రవణుడు అంటే కుబేరుడికి వరమిచ్చి ఉత్తరకాండలో ఉంది 3వ సర్గ. రావణుడికి వంశము, జన్మం, వరప్రాప్తి మొదలైన విషయాలు కోరిన రాముడికి అగస్త్య మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. వైశ్రవణుడు కుబేరుడు ఒక తపోవనంలో ఉంటున్నాడు. ధర్మమే పరమగతి అని గ్రహించి అతడు ఉత్తమ ధర్మ మార్గంలో ప్రయాణం చేయటానికి, చరించటానికి నిశ్చయి. అందుకోసం అతడు వనంలో అంటే అరణ్యంలో వేలాది సంవత్సర కఠోర నియమ వ్రతుడై తపస్సు చేశాడు. రమ అతని తపస్సుకు సంతోషించి ఇంద్రాది దేవతా సహితంగా బ్రహ్మదేవుడు ఆయన ఆశ్రమానికి వచ్చి కుబేరాశ్రమ ఇలా అన్నాడు. పరితుష్టోస్మితే వత్స కర్మణానేవ సువ్రత వరం రుణీష్వ భద్రంతే వరార్హస్వం మహామత్. నాయన, నీ తపస్సుకు చాలా సంతోషించాను, సంతృప్తి చెందా. ఉత్తమ వరప్రసాద పూర్వకమైన నీ ఈ తపస్సు చేత నాకు చాలా సంతోషం కలిగిందయ్యా. ఓ మహామతి, నీ మేలు జరుగుక నువ్వు వరాన్ని గ్రహించటానికి, నేను ఇవ్వటానికి నువ్వు గ్రహించడా చాలా అర్హుడివి, అర్హత కలవ. నీకు కావాల్సిన వరం కోరుకో నాయన అంటే అతడు చెప్పగా ఆ విధంగా వైశ్రవణుడు కుబేరుడు ఇలా అన్నాడు. భగవన్ లోకపాలత్వమిచ్చేయము లోకరక్షణం అన్నాడు. మహాత్మ, నేను లోకరక్షణ చెయ్యాలని అనుకుంటాను. దిక్పాలకుల్లో నేను కూడా
అందుకు తగినట్లుగా నేను లోకపాలకత్వాన్ని కోరుతున్నాను మహాప్రభు, అది ప్రసాది. ఆ మాటలకు బ్రహ్మ చాలా సంతోషించి, అహం వై లోకపాలానం చతుర్థం స్రష్టుముజ్యత యమేంద్రవరుణానాంచ పదం యత్తవచేప్సిత తద్గచ్చ మత ధర్మజ్ఞా నిధీశత్వమవాప్నుహి శక్రాంబుపయమానాంచ చతుర్ధర్హం భవిష్యతి ఏతచ్చ పుష్పకం నామ విమానం సూర్యసన్నిభం ప్రతిగృహిణీత్వయానార్థం త్రిదశై సమతాం వ్రజ స్వస్తితేస్తు అన్న. అంటే నేను 4 లోకపాలకుల స్థానాన్ని కల్పించాలని అనుకున్నానయ్యా. బ్రహ్మగారు అంటున్నా, ఇంద్రుడు, యముడు, వరుణుల వలనే నీకు కూడా లోకపాలకత్వం లభిస్తుంది. నీ కోరిక ధర్మజ్ఞ, నా ఈ పదవిని నువ్వు ఆ పదవిని సంతోషంగా గ్రహించు తీసుకో. నిధీశ్వరుడు అంటే సంపద అధిదేవతగా నువ్వు పేరుకొను. ఇంద్ర, వరుణ, యములతో పాటు నువ్వు కూడా 4వ లోకపాలకుడుగా గుర్తింపబడతావు. ఈ సూర్య సంకాశమైన పుష్పకం అనే విమానాన్ని వాహనంగా గ్రహించి తక్కిన దేవతల సమానుడవైతావు. నీకు శుభమ్మ. ఇక్కడ కూడా ఒక విషయం, అలాగే రామరాజభూషణ్ రాసిన వసు చరిత్ర, ఆ వసు చరిత్రలో వసు మహారాజుకి ఒక అద్భుతమైన వసురాజు విమానం అనేటువంటి అందులో ఉండే విశేషం, వేసవి కాలంలో చల్లని కాలంలో వేడిగా ఉంటుంది. అంటే ఈ వీటికి శీతోష్ణ తపాల దానికి అనులుగా ఏసీగా మారిపోతుంది. వేసవి కాలంలో తలుపు చల్లగా అనేక తలుపులు వాటంతగా తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. అలాగే అద్భుతమైన లక్షణాలు ఉండేటువంటి ఆ వసురాజ విమానాన్ని గురించి నేను ఒక వ్యాసం రాశాను. అది కూడా దాని గురించి ఎవరు రాయలే, నేనే రాసినట్టు నాకు కనుక ఆ పుష్పకం అనేటువంటి విమానం కూడా అతడు అడగకుండానే ఇచ్చేశాడు. బ్రహ్మే స్వయంగా వాటిని ప్రసాదించాడు. కనుక ఈ వరం అయాచితం అనటంలో సందేహమైన లేదు. పుష్పక విమాన ప్రాప్తి వరం కాదు, అనుగ్రహంగా ఇచ్చి. 52 శివుడు శుకేశుడనే వాడి ఒక వరం ఇచ్చాట. ఇది ఉత్తరకాండలో 4వ సర్గలో శ్రీరాముడి కోరికపై అగస్త్యుడు అతడి రాక్షస వంశ ఉత్పత్తిని గురించిన విషయాలని చెబుతున్నారు. ప్రజాపతి అయిన బ్రహ్మ పూర్వం సముద్ర జలాలను సృష్టించి వాటిని రక్షించడానికి అనేక విధాలైన జల జంతువులను ఏర్పరిచి అవి ఆకలి దప్పులకు బాధ చెంది ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకొని జన్మదాత అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి, ఏమయ్యా స్వామి, నువ్వు నీళ్ళని ప్రయత్నపూర్వకంగా కాపాడుతుండమని అన్నారు. అప్పుడు బ్రహ్మ వాటితో ఇలా చెప్పాడు, ఏమని? ఆకలి దప్పికలచే పీడింపబడుతున్న ఆ జంతువులలో కొన్ని మేము ఈ జలాలను రక్షిస్తామని అనగా, మరికొన్ని మేము ఈ జలాలను యక్షిస్తామంటే పూజిస్తామని చెప్పి రక్షించడం అన్న జీవుడు రాక్షసులయ్యారు, యక్షించడం అన్న జీవుడు యక్షులయ్యారు. అలా ఏర్పడిన రాక్షసులు హేతి ప్రహేతి అనే సోదరుడు రాక్షసులకు అధిపతులై వారిలో ప్రహేతి ధర్మాత్ముడు. అతడు అప్పుడే తపస్సుకు వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభం. కానీ హేతి కారుడి సోదరి అయిన
కాలుడంటే యమధర్మరాజు సోదరి అయిన మాయను పెళ్లి చేసుకు వాళ్ళకి విద్వత్కేశుడనే కొడుకు. వాడు యువకుడైన రథి హేతి అతనికి సంధ్యాపుత్రుడైన సాలకటంకటతో ఉద్వాహం అంటే పెళ్ళయ్యేది. శచీదేవేంద్రులాగా విద్యుత్ రేష పాస సాకంటక ఇద్దరూ కూడా సుఖ విహారం చెయ్యటం ప్రారంభించి మందరాచలమైన పై ఆ రాక్షసి ఒక తేజోవంతుడైన పుత్రుడిని పొంది. కానీ ఆ బిడ్డను అక్కడిని అలాగే వదిలేసి ఆమె పతితో విహరించటానికి వెళ్ళి అలా తల్లి చేత విడవబడిన ఆ బిడ్డను తన బొటన వ్రేలు సప్పరిస్తుండటూ ఏడవటం ప్రారంభం. ఒకసారి పార్వతీ పరమేశ్వర్ వృషభ వాహనారూఢులై వాయుమార్గంలో సంచరిస్తుండగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ బిడ్డ ఏడ్పు విని వాడి మీద దయ కలగటంచే పార్వతి హృదయం కరుణాభరితమై చలించి ఆమె శంకరుణ్ణి ప్రార్థించింది. ఏమని? తం రాక్షసాత్మజం చక్రే మాతురేవ పయస్సమ అమరం చైవతం కృత్వా మహాదేవోక్ష రవ్యయ. ఇప్పుడు శివుడు ఆ బిడ్డను తల్లితో సమాన వయస్కుడిగా తరుణుడిగా చేసేశారు. అంతేకాక పార్వతిని సంతోషింపచేయటానికి శివుడు ఆ బాలకుడికి అమరత్వం కూడా ప్రసాదించి అతనికి ఆకాశ సంచారి అయిన నగరం కూడా కల్పించి ఇచ్చి ఈ విధంగా తల్లి చేత విడవబడి శివప్రసాదం పొందిన ఆ రాక్షస బాలకు శుకేశుడు గగన సంచారి నగరాకార విమానం అతనికి శివుడి అనుగ్రహం వల్ల లభించే. ఆకాశ సంచారి నగరాకార విమానం అనుగ్రహం అది వరం కాదు. ఉత్తరకాండ 5. సుకేశం ధార్మికం దృష్ట్వా వరలబ్ధంచ రాక్షసం గ్రామణీర్మామ గంధర్వో విశ్వావసు సమప్రభ. సుకేశ రాక్షసుడికి వరం లభించడం అతడు ధర్మబుద్ధి అవటం గురించి గమనించి విశ్వావసు సమాన తేజుడైన గ్రామణి అనేటువంటి ఒక గంధర్వుడు. పూర్వం మనకి ఏదో కాలంలో తెలుగుదేశం మొదట్లో వచ్చినప్పుడే మన ఈ పల్లెటూరి బస్సులకు గ్రామణి అనే పేరు పెట్టారు, జ్ఞాపకం ఉండాలి. గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె దేవపతి అతనికి ఇచ్చి పెళ్లి చేయించాడు. వరదాన కృతైశ్చర్యం సాత్వం ప్రాప్యపతిం ప్రియం ఆసీత్ దేవవతీ తుష్ట ధనం ప్రాప్యేవ నిర్ధన. వరదాన రూపమైన ఐశ్వర్యం కల ఆ భర్తను చూసి దేవపతి నిర్ధనుడు ధనం లభించినట్లు చాలా సంతోషాన్ని పొందారు. ఈ వరం కూడా అయాచితం అడగకుండా ఇవ్వ. అలాగే 53 పార్వతి ఒక రాక్షసుకి వరం ఇచ్చింది. ఉమయాపి వరోదత్తు రాక్షసీన. ఇది ఉత్తరకాండలో 4. ఉమయాపి వరోదత్తు రాక్షసీనాం నృపాత్మజ సజ్జో ఉపలబ్ధి గర్భస్య ప్రసూతి సజ్జ ఏవ వయఃప్రాప్తి మాతురేవ వయః సమ. పార్వతీదేవి కూడా ఇవాల్టి నుండి రాక్షస స్త్రీలకు సజ్జో గర్భం అడగకుండానే గర్భం రావడం, సజ్జగా ప్రసూతి ఆటంతకవే అంటే ఆటోమేటిక్గా డెలివరీ కూడా అంటే ప్రసూతి కూడా అయ్యేటట్టుగా ప్రసవించిన బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉండేటట్టుగా వరాన్ని ఇచ్చారు. రాక్షస స్త్రీలకు ఈ వరం
ఏ కారణం వల్ల ఇచ్చిందో స్పష్టంగా వాల్మీకి ఎక్కడా చెప్ప. ఈ వరం అయాచిత. 54 బ్రహ్మ మాల్యవంతుడు సుమాలి మాలిలకు వరాలు ఇవ్వడం. ఉత్తరకాండలో 5వ సర్గ. అగస్త్యుడు శ్రీరాముడి కోరికపై అతడికి రాక్షస వంశ ఉత్పత్తి వివరాలన్నీ తెలియజేస్తుంటే సుకేశుడనేవాడు అతడి పుత్రుడు వాళ్ళ సంతతి మొదలైన విషయాలన్నీ చెబుతున్నారు. సుకేశుడికి దేవవతి పతియందు మాల్యవంతుడు సుమాలి మాలి అనే 3 కొడుకులు పుట్టి వాళ్ళు త్రేతాగ్నులతో సమానం. గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్నులు అంటారు. తండ్రికి తపోబలం చేత వరదాన మూలంగా ఐశ్వర్యం లభించినట్టు తెలియగానే వాళ్ళు 3 మేరు పర్వతానికి వెళ్ళి భయానక నియమాలు ఏర్పరచుకొని ఘోరంగా తపస్సు చేయటం ప్రారంభం. వాళ్ళ తపస్సు సంతోషించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను రా, ఆ వరా అని అడిగారు. వాళ్ళు అతడికి నమస్కరించి ఇలా అన్నారు. తపసారాధితో దేవ ఎదినో దిశసే వరం అజేయా శత్రుహంతార తథైవ చిరజీవన ప్రభవిష్ణు భవామేతి పరస్పరమనువ్రతా ఏవం భవిష్యదేచ్ఛుక్తా సుకేశ తనయాన్ విభు అన్నారు. 14, 15, 16 శ్లోకం. దేవ, నువ్వు మా తపస్సు చేత ఆరాధింపబడి సంతృష్టి చెందితే మా మీద కరుణతో మాకు అజేయత్వం అంటే ఎవరి వల్ల ఓడింపబడని వరం, శత్రుహరణ శత్రువుల్ని చంపేటువంటి విధానం, చిరంజీవితం జీవించిన కాలమంతా సాగు లేకుండా జీవించదు, ప్రభా సంపన్న మా ప్రభ బాగా వెలగడం అయితే తేజస్సు, మా పరస్పర ప్రీతి, మా మీద ఒకళ్ళకి ప్రేమ గౌరవం వరంగా అనుగ్రహించి మీకు అలాగే అవుతుందని బ్రహ్మ నిష్క్రమించి ఈ విధంగా వరం పొందిన ఆ రాక్షసు నిర్భయులై దేవ అసురులను బాగా బాధిస్తున్న వాడు విశ్వకర్మ చేత సుబేర పర్వతం చివరి ఈశ్వరుడి కైలాసానికి దీటైన నగరం ఒకటి నిర్మించుకున్న బ్రహ్మ సంతోషించి స్వయంగా వచ్చి వరం ఇచ్చారు. అయినా సుకేశపుత్రుడు వరప్రాప్తి కోసం తపస్సు చేశారు కనుక ఈ వరం యాచితమైన వరం, అడిగితే వచ్చింది. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. ఎల్లుండి అంటే విశ్వావసు ఉగాది సందర్భంగా ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం మనం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. అందరూ ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించవలసింది. ఉదయం 10 గంటలకు. అందరికీ ఉగాది శుభాకాంక్ష.